ఇచ్చింది, మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది, వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా వందల వేల కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000, పీహెచ్డీ పాస్ అయితే 2 లక్షలు, ఇంటర్ పాస్ అయితే 25,000, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిందా? ఏమి ఇయ్యలే. ఉల్టా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల చదువులు ఆగమైపోయినాయి. హైకోర్టు మొట్టికాయలేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. మీరు పిల్లల్ని చదువులకు దూరం చేస్తుండ్రు. పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని పెట్టిండ్రు. లంబాడి సోదరుల కోసం సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించి గుండు సున్నా 1 రూపాయి కూడా ఇయ్యలే. ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క గౌరవానికి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పేరిట కార్పొరేషన్ పెట్టి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఇవ్వకపోతే ఎస్టీల మీద మీ ప్రేమ ఏ పార్టీదో అర్థమైతలేదా? మా లంబాడీలను ఏ రకంగా మీరు దగా చేసిండ్రో అర్థమైతలేదా? ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి? నీ ఫ్యూచర్ సిటీకి పైసలుంటాయి, అందాల పోటీలకు పైసలుంటాయి, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలుంటాయి, ఫుట్బాల్ షోకుల కోసం పైసలుంటాయి. మా ఎస్టీ బిడ్డలకి ఇవ్వడానికి 1 రూపాయి ఇయ్యవా? మా ఎస్టీ బిడ్డల మీద ప్రేమ లేదా? మా లంబాడీలను మా గిరిజనులను మోసం చేస్తావా? నీ మనమడు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడతావు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 1 రూపాయి ఇయ్యవు. అంటే నీ మనమని మీద ఉన్న ప్రేమ ఏందో, మా లంబాడి మీద ఉన్న ప్రేమ ఏందో అర్థమైతలేదా? 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతావు, మొత్తం లంబాడీలకు 100 కోట్లు పెట్టి 1 రూపాయి ఇవ్వమంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? ఇదానికి ఎస్టీల మీద ఉన్న ప్రేమ? అందాల పోటీలకు పైసలు వస్తాయి గాని ఎస్టీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వడానికి నీకు మనసు రాదా? నువ్వు 100 కోట్లతో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో క్యాంప్ ఆఫీసు, పక్కన 5 కోట్లతో ఫుట్బాల్ గ్రౌండ్ కట్టుకుంటున్నావే, దానికి పైసలుంటాయి గాని మా ఎస్టీలకు ఇవ్వమంటే దేవా? ఇదా మా ఎస్టీల మీద నీకున్న ప్రేమ? ఇలా అన్ని గమనిస్తున్నారు. మా ఉల్టా ఇదే కొడంగల్లో లగచెర్లలో మా ఎస్టీల భూములు గుంజుకుంటావు. మా ఎస్టీలు భూములు ఇవ్వమంటే దాష్టికానికి పాల్పడి వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగిస్తావు, వాళ్ళని అరెస్ట్ చేస్తావు, జైళ్లలో పెట్టు. మా లంబాడీల ఓట్లు కావాలని మా గిరిజనుల అభివృద్ధికి పట్టదా? ఇప్పుడు వంగి దండాలు పెట్టావు, ఎస్టీ డిక్లరేషన్ అన్నావు, గద్దె మీద కూర్చోగానే ఎస్టీలను గుండెల మీద దండినవు. మా గిరిజనులను జైళ్లలో పెట్టినావు, లంబాడీలను తీవ్రమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డావు. ఎస్సీ ఎస్టీలకు నువ్వేం చెప్పినావు? పట్టాలు ఇస్తా అన్నావు, పట్టాలు ఇస్తలేవు కానీ భూములు గుంజుకుంటున్నావు. లగచెర్లలో భూములు లాక్కొని ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. ఆడబిడ్డల మీద అర్ధరాత్రి హింసించి ఆడబిడ్డల మీద పోలీసుల చేత దాడి చేయించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఏందో పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చేసిన ఉద్దారకం జాగ్రత్త కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు? మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు నాయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినవా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినవా? రుణమాఫీ పూర్తి చేసినవా? 15,000 రైతు బంధు ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా? జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయిది అనట, ఏట్ల రాయిది అని పోయిందట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఇక ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకిలు మోస్తున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? తెలంగాణలో నిన్న అదేంది గ్రామ సభలైనవి. గ్రామ సభలల్లా అక్క చెల్లెలు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద.
ఏమైంది 4000 పింఛన్ అవ్వా తాతలు గ్రామ సభల్లో నిలదీసిన నిన్ను. ఏమైంది మహాలక్ష్మి పైసలు అని చెప్పి అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడు ఇస్తావని నిలదీస్తున్నారు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమని అని గల్లా పట్టుకుని నిరుద్యోగ యువత ఇవాళ నిలదీస్తా ఉన్నది. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది. ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం లెక్క. 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుంది. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలై చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు రేవంత్ రెడ్డి? నీ కొడంగల్ మాట్లాడుతున్నా, నీ కొడంగల్కెళ్ళే మాట్లాడుతున్నా, ఎక్కడి నుంచో మాట్లాడలేదు. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కంటే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతులు ఆగమైపోయింది. రైతు బంధు చేసే ముఖం లేదు.